श्री विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः शंकराय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 639వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 14వ పర్వము, శాంతి సప్తకంలోని తృతీయ పర్వమైనటువంటి అశ్వమేధ పర్వములో చతుర్థ ఆశ్వాసము, పేజీ నంబరు 392, 253 సీసబత్. సక్తు ప్రస్త మాట చెప్పేశాడు ఆయన. ఆ రోజున ఆయన ఆ ధర్మదేవత పాదాలు కడిగి ఆయనకి అర్ఘ్యపాద్యాలు ఇచ్చినప్పుడు ఉన్న నీటిలోంచి నేను వెళ్ళేటప్పటికీ నా ముఖము, నా ఒక భాగము బంగారం అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ దాన ధర్మాలు జరిగినా, ఎక్కడ పుణ్య ప్రదేశాలున్నా, ఎక్కడ మహాయాగాలు జరిగినా నేను వెళ్ళటం, ఆ పుణ్య నీటిలో మునగడం లేదు. ఇప్పుడు అజాతశత్రుడు శ్రీకృష్ణ సమాక్షంలో పారాశరుడి ఆధ్వర్యంలో ఒక మహాత్వరం అశ్వమేధ యాగం చేస్తున్నాడు. ఈ మిగతా భాగం కాంచనమయం కాకపోతుందా అని ఇక్కడికి వచ్చి ఓహో దొర్లాడాను ఆ నీళ్ళలో. ఏమీ కాదు, చూశారుగా. అందుకని నేను అన్నానయ్యా, ఆ దాని ముందర మీ అశ్వమేధ యాగం ఏం పనికి వస్తుందని బ్రాహ్మణులతో చెప్పి ఆ ముంగీస, ఆ నకులము తాను ఎక్కడికి వెళుతుందో చెప్పకుండానే వెళ్ళిపోయింది. అది అంతర్ధానం అని చెప్పేటప్పటికి ఇప్పుడు 87 చెప్పండి. శేషపద్యం. జన్నంబునందు రాజన్యులు, అది జన్నంబునందు రాజన్యులు, తపమున ముని జనంబులు. జనంబునం ఎప్పుడైనా చక్కగా యుద్ధాలు, యజ్ఞాలు, చెట్లు రాజులు. తపమున మునిజనులు, తపస్సుతో చెడులో ముళ్ళు. శాంతి అనగా శాంతి అనగా విప్రులాసక్తులు. శాంతి అంటే ఇంద్రియ నిగ్రహము, శమము, దమములతో విప్రులు, బ్రాహ్మణులు ఆసక్తిగా ఉంటారు. అయితే అట్లగుట కాదే పల్వు రవణీశ్వరులు తొల్లి యాగకృతుల అతుల కీర్తనలను సద్గతులను పడసరి. అందువల్ల కాదు, ఇంత పూర్వం ఎంతో మంది అవనీశ్వరులు, రాజులు అనేకమైనటువంటి రాజసూయ, అశ్వమేధ తదితరమైనటువంటి యజ్ఞయాగాదులు ఎన్నో చేసి ఉత్తమ గతుల్ని పొందలేదు. మరి అదే గతిలో ధర్మరాజు చేశాడు, తప్పుంది అన్నట్టుగా జనమేజయుడు అడుగుతున్నాడు. అత్యుదాత్త భంగి తొంటి భూనాదుల కంటే సత్యమునను శౌచమునను భక్తి శ్రద్ధ అన్నిటికంటే ఇతపూర్వం రాజులు చేసిన యజ్ఞయాగాదుల కంటే, దాన ధర్మాదుల కంటే భక్తి, శ్రద్ధ, వినయము, కరుణతో ఎంతో శ్రద్ధగా ఈ రాజన్యుడు, ఎవరు మన ధర్మరాజు గారు చేశారు యజ్ఞం, అశ్వమేధ యాగం.
వేదవ్యాసుడాదిగా కలుగు ఆర్యజనుల చిత్తములకు నెక్కు అమర వల్లభు చందము. వేదవ్యాసుడు అక్కడ ఉన్నది మామూలు వాడు కాదు. వేదవ్యాసుడాదిగా అనేక మంది మునులు మెచ్చుకునే విధంగా యజ్ఞం చేశాడు అది రాజుగారు, ఈ ధర్మరాజు గారు అని మీరు చెప్పారు కదా స్వామి. అది ఎలా ఉన్నాడు? అమరవల్లభుడు, సాక్షాత్ ఇంద్ర వైభవం, ఇంద్ర వైభవం కనిపిస్తోంది. అలాంటి యజ్ఞము నీ ఒక ముంగీస దూష్యమంటము నాకెందుకో నచ్చలేదండి అన్నట్టుగా చెప్తున్నాడు ఎవరు? జనమేజయుడు. చందమందముగా చేసి అశ్వమేధంబు మెచ్చుల కాకరముగా అమరవల్లభుడి సొందముగా ఇంద్రుడు యజ్ఞం చేస్తే ఎంత వైభవంగా ఉంటుందో అంతే వైభవంగా, ఒక్క వైభవమే కాదు, శ్రద్ధ, భక్తి, వినయం ఇవన్నీ కలిసి చేశాడు కదా ఆ ధర్మరాజు. చేయలేదంటారా? చేయలేదంటారా? ఎందుకంటారు? ఖచ్చితంగా చేశాడు. చేస్తే వచనం అట్టి పరమ ధర్మంబా నకులంబు చేత గర్హితంబుట కారణమేమి? అటువంటి వ్యాసాదులు కూడా కీర్తించారు. అక్కడ అందరూ కీర్తించారు, పుష్పలందరూ కూడా. అటువంటిది ఒక నకులము చేత గర్హితం, ఒక నకులము చేత ఆక్షేపింపబడి కారణం ఉదాత్తంగా చేశాడు, శ్రద్ధగా చేశాడని మీరే చెప్తున్నారు. ఎక్కడా పోనీ లోపం లేదు. ఇగో ఫలానా చోట ఫలానా లోపం జరిగిందండి, అందుకని ఈ నకులం వచ్చి ఆయన్ని ఆక్షేపించింది అంటే ఏదైనా అర్థం. నకులము ఉపేక్ష లేకుండా ఆక్షేపించడానికి దీన్ని సంక్షయ దృష్టితో చూడడానికి, దీంట్లో సంక్షేమం లేదంటానికి, దీంట్లో కటాక్ష విక్షేపం లేదంటానికి ఎంతో మంది సుశిక్షితులైనటువంటి వేదాంగం శిక్షా వ్యాకరణాదులతో పండిపోయినటువంటి వాడు, అక్షర దోషం లేకుండా లక్షలుగా దక్షిణలు ఇచ్చి ఎంతో దక్షతతో చేసినటువంటి యజ్ఞము ఒక నకులము ఆక్షేపించడం చాలా విడ్డూరంగా లేదు అన్నారు మన జనమే. కారణం ఏమిటి అని అడిగిన వైశంపాయనుడు ధర్మపుత్రుడు అధ్వరముడు చెప్పినట్టుగా అయినా నువ్వు చెప్పింది నిజం. ఇది సర్వోదాత్తం. మిగతా రాజులు చేసిన యాగం కంటే అన్ని విధాలా ఇది ఒక మెట్టు పైనే ఉంది, అన్ని విధాలు. కానీ అని చెప్పారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. ఇది వింటే మీకు అందుకే పూర్వం మీకు చెప్పాను, భగవద్గీత మొత్తం చదవలేకపోయింది, 3 అధ్యాయాలు చదవండి. 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగము, 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగము, కొంచెం ఓపిక ఉంది 12వది భక్తి యోగం. ఇక ఓపిక లేదు ఒక్క దైవాసుర సంపద్ విభాగం. అందులో ఆయన చెప్తూ ఉంటాడు, లక్షలు ఖర్చు పెట్టి ఎంతో వైభవపేతంగా యజ్ఞాలు చేస్తున్నారండి, అబ్బా ఎంత పుణ్యాత్ముడండి, ఎంతమందికి దాన్ని అన్నం పెట్టారండి. ఇప్పుడు ఆయన చెప్పాల 1,00,000 మంది భోజనం చేస్తే మోగే గంట అది నిర్విరామంగా మోగింది. వాళ్ళు స్వర్గానికి కాదు నరకానికి దారులు తెలుసుకుంటారు అని రాశారు స్వామి దైవాసుర సంపద్ విభాగం. మీరు కావాలంటే చదువుకోండి, నేను అబద్ధం చెప్తున్నాను మీరు అనుకుంటే.
అందులో శ్రద్ధ భక్తి లేకుండా ఆడంబరంగాను ఆర్భాటం కోసమే చేసేటువంటి యజ్ఞయాగాదుల వల్ల ఊర్ధ్వలోకాలు రాదు సరికదా వీడు నెమ్మది నెమ్మదిగా అధోలోకాలకి పోతాడు. ఇది దైవాసుర సంపద విభాగంలో కృష్ణుడు చెప్పింది. మనం అనుకుంటాం ఆయన పాపం అండి కోటీశ్వరుడు అలా ఖర్చు పెట్టేశాడు. అసలు భగవంతుడు ఎవరి దీన్ని తీసుకుంటాడంటే కోటీశ్వరుది కాదు, భక్తి. మీరు అంతవరకు ఎందుకండి, సాక్షాత్ కలియుగ వెంకటేశ్వరుడు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. తొండమాన్ చక్రవర్తి వెళ్తూ ఉంటాడు, మొట్టమొదటి అర్చన ఎప్పుడు ఆయనదే. ఆయన ఒకరోజు వెళ్ళేటప్పటికి అక్కడ ఆల్రెడీ పువ్వులు ఉన్నాయి. ఆశ్చర్యపోయాడు, ఏమిటి నాకంటే ముందర ఎవరు వచ్చారు? ఎవరు రాలేదు. ఆలయం తలుపులు తెలియదు, మూసే ఉన్నాడు. మరి ఏ పూలు ఎక్కడ తెలియదు. ఇప్పుడు ఒక శబ్దం వినిపించింది, ఒరే నాయన ఫలానా చోట ఒక కుమ్మరి వాడు ఉన్నాడు, వాడు చేస్తాడు ఏం నాకంటే ఎక్కువ చేస్తాడా అనుకుని నేను వెళ్ళాను. అది ఎంత పూరి గుడిసె అంటే ఈ పూరి గుడిసెలోకి మహాదేవ పూరి గుడిసెలోకి మీరు ఎప్పుడు కూడా ఇలా తల ఉంచుకుని వెళ్ళాలి, లేకపోతే ఆ చూరు ఇలా గుట్టుకుంటుంది. ఆ పూరి గుడిసెలోకి ఇలా తల ఉంచుకుని వెళ్ళాడు. తీరా వెళ్తే ఒకప్పుడు గుడిసెలో ఇది పెట్టుకోవడానికి, దీపం పెట్టుకోవడానికి ఒక గూడు పెట్టేవాడు. ఆ గూట్లో ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది. ఆ బొమ్మ మీద వీడు కొన్ని మట్టి పూలు వేస్తున్నాడు. ఆశ్చర్యపోయాడు. ఆ పూలు ఇక్కడికి వచ్చి పడ్డాయి. వెంకటేశ్వర మహత్యం చదువుకోండి కావాలంటే, నేను చెప్పేది అబద్ధం అని మీరు. కాబట్టి శ్రద్ధతో చేసేదాన్నే పూజ అని పిలవాలి. అంతేగాని మీ హంగు ఆర్భాటం ఆడంబరాన్ని తెలియజేసేది పూజ కాదు. ఇది అసలు సత్వప్రస్తులో ఉన్నట్టు. నాయన అంటూ వీడు ఇంకో కథ చెప్తారు, మీకు ఆదిపరం గుర్తు రావాలి. గుర్తు రాకపోతే నేనేం చేయలేదు. అక్కడ ఏం జరిగిందంటే చెప్పమ్మా. ఆయనను ఒక్కటి చెప్పాను, నువ్వు చెప్పింది నిజం. ధర్మరాజు గారు చేసిన యజ్ఞము అనన్య సామాన్యం. ధర్మరాజు గారు చేసిన యజ్ఞం అనన్య సామాన్యం, అది అనుమానం లేదు. కానీ అంటున్నాడు, ఏమిటయ్యా కానీ? అవహితుండవగు మున్నకులంబు హింసాత్మకంబైన పశు యజ్ఞము కంటే అహింసామహితంబైన తపో యజ్ఞంబు అధికంబని చెప్పినది అయ్యే. వేలు ఖర్చు పెట్టినా అక్కడ హింస జరిగింది. అనేక వందల పశువులు పక్షులు చేపల్ని బలిచ్చారు అక్కడ. అంటే అక్కడ కొంత హింస జరిగింది. మరి ఇక్కడ హింస లేదు. అక్కడ ఆర్భాటం ఉంది, ఇక్కడ ఆర్భాటము లేదు. మనం ఎలా దానం చేయాలంటే, శాస్త్రం ఏం చెప్పిందంటే, మనం ఎవరికన్నా ఇచ్చామనుకోండి, కుడి చేతితో ఇస్తే ఆ ఇచ్చిన విషయం ఎడం చేతికి కూడా తెలియకూడదు. మనం ఇలా ఇచ్చాం అలా ఇచ్చాం అని 10 మందికి చెప్పుకుంటే నువ్వు ఇచ్చిన పుణ్యం కూడా అలా 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 కరిగిపోతుంది. నేనండి 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చానండి అని వీడు ఒక 10 కోటి సార్లు చెప్తాడు. చివరికి నీ ఖాతాలో 1,00,000 కాదు కదా, రూపాయి ఇచ్చిన విరాళం కూడా పుణ్యం కూడా నీకు నువ్వు ఇచ్చిన ప్రతిసారి ₹1 తగ్గించేస్తూ ఉంటారు. అందుకే ఎప్పుడు దానము ఉత్తముగా చేయాలి. మనం ఎవరి దగ్గర సహాయం పొందితే అది బాగా చెప్పుకోవాలి. దీనికి జస్ట్ రివర్స్ చేస్తాం. మనం ఎలా బతుకుడాల్లో చెప్పేది భారతం అంటే,
ఒక విషయం బాగా వినండి మీరు. భారతం గాని, భాగవతం గాని, రామాయణం గాని పుణ్యము కోసము చదవకూడదు, మారటానికి చదవాలి, సంస్కారము పెంపొందించుకోవడానికి చదవాలి, జీవుణ్ణి ఉద్ధరించడానికి చదవాలి, చెప్పాలి. కాబట్టి ఇక్కడ అహింస ఉంది, అక్కడ హింస జరిగింది. అందుకని నకులము ఈ ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగము కంటే ఈ సక్తుప్రస్తు చేసినటువంటి దానమే గొప్పది అని చెప్పడమే కాదు, నిరూపించింది కూడా. రిక్త అంటే ఒట్టిగా చెప్పడమే కాకుండా తన శరీరంబును శరీరార్థంబును సువర్ణమయం బలగల కదంబులను పలికింది. చూసావా? ఒట్టిగా చెప్పడం కాదు, చూపించింది. చూడండి, నిజంగా వాళ్ళు చూసారు ఎంత బంగారంగా ఉంది, ఇది బండి ఉంది. మరి నిజంగా ఇది కూడా అంత గొప్ప అయితే మీ మిగతా భాగం బంగారం అవ్వాలి కదా, అవ్వలేదు. కాబట్టి ఇది అంత గొప్పది కాదని తేలిపోయింది అక్కడే. దీనికి చర్చ అవసరం, చర్చ అనవసరం. ఇట్స్ a proven fact. When it is a proven fact, where is the necessity to discuss about it? కదా. దాని వచనములు త్రోపబడు, దాని మాటల్ని మనం తోసేయలేము. నువ్వు అనుకోవచ్చు మీ తాతలు చేసిన యజ్ఞం అంత గొప్పది కదా, ఒక ముంగిస దాన్ని చేయడం అని అనుకోవచ్చు. ఒరే, తప్పు ఎవడు చేసినా తప్పేరా, మీ తాత చేసిన మా తాత. ఏతద్విషయం పైన ఆయన ఒక ఇతిహాసంబు కలదు. మునినాథుడు ఇప్పుడు ఆ వైశంపాయనుడు జన్మించాడు చెప్తాను. ఆయన దీని విషయంలో ఒక ఇతిహాసం ఉందయ్యా, ఆ ఇతిహాసం ఏంటో నీకు చెప్తాను జాగ్రత్తగా. ఏ చెప్తున్నారు ఏమిటంటే అది అమరాధిపతి తొల్లి. మీకు ఇప్పుడు ఆదిపర్వం గుర్తు రావాలి. మీకు చాలా విషయాలు దీని మూలాలు ఆదిపర్వంలో ఉంటాయి. మనం కోనపెట్లు సున్నంలాగా ప్రతిరోజు మర్చిపోతే నేనేం చేయలేను. అమరాధిపతి తొల్లి యాగంబు సేయంగ తొడగా మహాముని స్తోమములను సుర సంఘములు కూడి కురుముఖ్య ఓ కురుముఖ్య కురువంశంలో ముఖ్యములు ఋత్విక్ గణముల ఏర్పరచి వాళ్ళు ఏం చేశారు? ఒకరోజు అమరవల్లభుడు దేవాది దేవుడు దేవతలకు రాజైనటువంటి ఇంద్రుడు ఒక యజ్ఞం చేద్దామని అనుకున్నాడు. అందుకని ఆయనకి మునుల సంఘాలు, దేవతా సంఘాలు దానికి తగిన ఏర్పాట్లలో మునిగున్నాయి. వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఈయన యజ్ఞం చేయాలి. ఈయన యజ్ఞం చేస్తూ ఉండగా అమరవేది కల్పించి మంచి వేది అంటే యజ్ఞం చేసేటువంటి ప్రదేశాన్ని వేదిక అంటారు. అందుకే ఇప్పటికి కూడా ఆ వేదిక అనేటువంటిది యాజ్ఞ భాష, యజ్ఞపరమైన భాష. ఇప్పుడు దాన్ని మనం డయాస్ అంటున్నాం. ఎలాగో ఇంగ్లీష్ మాటలు వచ్చింది కాబట్టి నాకు పెద్ద ఇంగ్లీష్లో పెద్ద పరిచయం లేదు, కానీ కొంచెం ఇంగ్లీష్ వచ్చేమో అని నాకు కొంచెం అనుమానంగా ఉంటుంది. అప్పుడు దయచేసి దాన్ని డయాస్ అని అనకండి. డయాస్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. దాన్ని డేస్ అనాలి. మీరు ఫొనెటిక్స్ నేర్చుకుంటే ఇది వస్తుంది. డేస్. చాలా మంది సో అండ్ సో ఐ ఇన్వైట్ హిమ్ ఆన్ టు ద డయాస్ అంటారు. డయాస్ వేరు కాదు, ఇది డేస్. అది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. అలాగే మనం గర్లు అనకూడదు. ఇంగ్లీష్ లో రా మధ్యలో రా పలకదు, గర్ల్. అలాగే వరల్డ్ అనకూడదు, వరల్డ్. ఆ వరల్డ్ పలికే విధంగా పలకాలి. ఎందుకంటే ఇంగ్లీషు మన దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడదామంటే ఇంగ్లీష్ రాదు, తెలుగు మాట్లాడడానికి తెలుగు రాదు. కాబట్టి వీళ్ళలో తెలుగుతో కలిసినటువంటి ఇంగ్లీష్. మాస్టారు, మీరు నాతో కలిసి
మార్కెట్కి వస్తే మనం వెజిటబుల్స్ బై చేసి బాస్కెట్ లో పెట్టుకుని హోమ్కి వద్దాం. వీడికి మధ్యలో దీనికి కొనటానికి అనేది తెలియదు, ఇది రాదు. బట్ చక్కగా తెలుగులో మాట్లాడుకోండి. తెలుగులో మాట్లాడినంత మాత్రాన మన సంస్కారానికి ఏం తక్కువ లేదండి. యూ కెనాట్ అసెస్ ద కల్చర్ అండ్ సివిలైజేషన్ ఆఫ్ ఎ పర్సన్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ ది లాంగ్వేజ్ హీ స్పీక్స్. కాబట్టి కాల్ ఇట్ డేస్ అనే వేదిక అనాలి తెలుగులో. అలాగే తెలుగులో వేదిక అనాలి. సరేనా? చెప్పండి అమ్మా. తగిన కార్యంబు తగిన కార్యంబు నడపక నర్హులు పశు నిశ్చయంబు. చక్కగా ఈ కార్యం చేయటానికి అంటే ఈయన చేసే యజ్ఞాన్ని ఋత్విక్కులు, తర్వాత ఆత్పరులు, హోతలు, తర్వాత వీళ్ళందరూ వచ్చారు, ఉద్గాతలు వీళ్ళందరూ వచ్చారు. తర్వాత మరి చివరికి యజ్ఞం పశువుల్ని బలి ఇవ్వాలి కదా, కాబట్టి యజ్ఞ పశువులు తీసుకొస్తున్నారు. అవి చూశారు ఎవరు? కొంతమంది మహాములు. మునులు కనుగొని అధిక దయార్ద్ర దయార్థంబులకు చిత్తములతోడ మహేంద్రుడు ఆనందంబు చూచి అక్కడ ఏమయ్యా వాళ్ళు అలా పశువుల్ని తీసుకొచ్చేస్తారు. ఆ పశువులని నీటిని చూస్తారు. మీరు ఎప్పుడైనా కామాకి వెళ్తే మీకు ఇదే జాలి కలుగుతుంది. మీరు అసలు అటువైపు నుంచి వెళ్ళలేరు. నేను కామాకి వెళ్ళాను కాబట్టి చూస్తున్నాను. అక్కడ ఇలా వాడెవడో మనం ఏదో కావ్యాల్లో చూస్తాం, నెత్తురు పారిందండి. అలా నెత్తురు పారుతుంది. మీరు సాయంకాలం ఆ ప్రదేశం కడిగిన తర్వాత మీరు అటు వెళ్ళగలుగుతారు. అలా పట్ 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 కోసేస్తూనే ఉంటారు. ఏవి దున్నపోతులైనా, లేకపోతే మేకలైనా, పావురాయిలైనా, కొన్ని వందల సంఖ్యలో ప్రతి గుడికి అట్లా వేసేస్తుంటారు. అది కొన్ని సందర్భాల్లో మీరు వెళ్ళి దండం పెట్టుకుంటారు, మీ మీద ఏదో వాన చీలికినట్టు ఉంటుంది. చిలకడం కాదు, అది నరికేటప్పటికీ ఆ రక్తం మీ మీద చెందుతుంది. కాబట్టి అవన్నీ వాళ్ళు పశువులు తీసుకొస్తున్నారు. ఈ మునులు చూశారు, చూసి వాటి మీద దయకండి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఆ మహేంద్రుడితో చెప్తున్నారు, అక్కత అయ్యో హింస ధర్మంబు కాదు నాయనా, హింస చేయకూడదు. ఎందుకు వచ్చిన ఈ యాగం? ఈ యాగం ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఇది కృతయుగం, పైగా ఇది కృతయుగం. కృతయుగంలో చూడండి, మన యుగ ధర్మం వారిని బట్టి హింస చేయాలండి. కృతయుగంలో వాళ్ళు ఒక ధర్మం చెప్పారు. ఏమిటంటే అనగా వత్సరత్రయంబు ప్రాతగిలిన బీజంబు అంటే ఒక యజన సాధనం. కృతయుగంలో ఒక పాత్రలో కొన్ని విత్తనాలు పెట్టావు. అది ఏ పాత్ర అయినా కావచ్చు, మట్టి పాత్ర కావచ్చు, బంగారం పాత్ర, ఏదైనా. అది నువ్వు కదపకుండా 3 సంవత్సరాలు అట్టే పెట్టావు అనుకో, దానితో నువ్వు యజనం చేయొచ్చు, అంటే యజ్ఞం చేసేయచ్చు. ఇది కృతయుగం లక్షణం. నీకు దీనికి పశువుల్ని చంపాల్సిన అవసరం లేదు నాన్న ఇంద్ర. ఎందుకు అనవసరమైన హింస చేస్తావు? ఇప్పుడు నువ్వు చేసేది ఎందుకోసం? ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి. ఆ స్థితి నువ్వు ఇప్పుడు ఈ విత్తనాలు చేస్తే వచ్చేస్తుంది కదా, ఎందుకు వాటిని చంపడం అన్నారు ఈ మునులు, దేవేంద్రుడు. వేదోదిత ప్రకారము ఆదరమెసగగా వేదము ఎలా చెప్పిందో ఆ విధంగా ఆదరముగా గౌరవంగా యజ్ఞం నడిపేయచ్చు. ఈ విత్తనాలు 3 సంవత్సరాలు ఉన్నవి తీసుకో, అవి యజ్ఞంలో వాడేసాయి. పశువులు వాడక్కల. కృతయుగ ధర్మం ఇది. మాది ఉత్తమ ధర్మోదయము నీ మనస్సులో ఉత్తమైనటువంటి ధర్మోదయం, ధర్మ నీ మనస్సులో ఉదయించాలి, చిగురించాలి, ప్రవేశించాలి. దయార్ద్ర దృష్టిని చూడు పశుగణ మహాత్మ.
దయతో తడిసినటువంటి మనసుతో చూడవయ్యా పశువుల యొక్క అవి చూడు ఆ ప్రాణభయంతో ఎలా గిలగిలాడు వాటివి ప్రాణమే కదా చూడు నాయన మహాత్మా నువ్వు మహాత్ముడి గొప్పవాడు దేవతలకి రాజువి కాబట్టి దయని నీ మనస్సులో ఉదయించుకునేటట్టు చేయను అని చెప్పారు. చెప్తే ఆట వల్ల అనిన వారి మాటలు వారి మాటలు మనకు ఆదరింపకుండే వాసవుడు అంటే ఇంద్రుడు. ఏంటండి యజ్ఞం చెప్పేది ఎట్లా ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ఉన్నారు కదా మీరు అప్పుడు వాసవుడు అనుకోకండి. ఒరే నాయన నువ్వు ఏ హోమం చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు, హాయిగా నువ్వు వెళ్ళి ఆంజనేయ స్వామికి 27 ప్రదక్షిణాలు చేయాలి. వాడికి కుదురు. ఈ జాతకాలు చెప్పేవాడు వాడికి నువ్వు వెంటనే తీసుకొచ్చి ఈ పని చేయి, ఈ హోమం చేయి, అచ్చే ఇచ్చే అంటే ఈయన చాలా మంచివాడిని ఎంత బాగా చెప్పాడు అనుకో. వాడి చేత డబ్బులు ఖర్చు పెట్టించావు అనుకోండి మన మంచివాడు. నువ్వు ఏమి ఖర్చు పెట్టకలేదురా, నేను హాయిగా నేను అభిషేకం చేస్తాను రా, వచ్చి అభిషేకం చేసుకో, నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లేదు నాకంటే డబ్బులు ముక్కు పిండి వసూలు చేస్తే వాడు గొప్పవాడు ఈ రోజు. అప్పుడు కూడా అంతే ఏ రోజైనా. కాబట్టి వాసవుడు ఆయన మాటలు చెప్పింది ఒప్పుకోవాలి. అలా ఎలా అవుతుందండి? ఏం చేయొద్దు, నేను బాగుపడద్దు, నువ్వు ఈ విత్తనాలు చేయరా, ఒప్పుకోపోయేటప్పటికి ఏం జరిగింది? మాట పెరిగింది. మాట కదా మాట ఎప్పుడు పెరిగింది? ఎదుటివాడు చెప్పిందని ఎస్ అన్నాం అనుకోండి, వాదనకి తావులేదుగా. ఇక్కడ ఏం జరిగిందంటే దాన బాధ పుట్టే మునీశ్వరుల కథ. ఇప్పుడు ఏం జరిగింది? వీళ్ళిద్దరి మధ్యలో బాధలు వచ్చింది. నేను ఉన్న పదవి నుంచి పైకి వెళ్దాం అనుకుంటున్నాను, నాకు ఏదో కొంచెం సేఫ్టీ కల్పించుకుందాం అనుకుంటున్నాను, మీరు ఉండి చేయించాలి, కానీ అలా కాదంటారు ఏంటి? వేదంలో చెప్పలేదా యజ్ఞం చేయమని? చెప్పారు రా నాయన, ఇది కృతయుగం, చెయ్యక్కర్లేదు అంటున్నాను. ఈ మధ్యలో అండి మీరు ఎప్పుడో చూడండి, ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగేటప్పుడు వాళ్ళిద్దరూ ఉన్నంత వరకు ప్రాబ్లం ఎప్పుడు రాదండి. సమస్య ఎప్పుడు తెలుసా? ఈ పక్కన ఉంటారు కొంతమంది, వాళ్ళు ఈ ఇద్దరిలో ఎవరో ఒక సైడ్ తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు ఒకసారి ఏబి ఉందనుకోండి, ఇద్దరు అనుకుంటున్నారు, ఈ సి అనేవాడికి ఏ అంటే పడదు, అందుకని బికి సైడ్ తీసుకుంటాడు. బి అంటే ఇష్టం ఉంది కాదు, అక్కడ సికి ఏదో కారణం వల్ల ఏ అంటే పడదు, వాళ్ళు బిని సపోర్ట్ చేస్తారు. కరెక్ట్. ఇప్పుడు అది అందులో కొంతమంది దేవతలు ఇంద్రుడి వైపుకి వచ్చి నిజమేనండి యజ్ఞం చేయకపోతే ఎట్లా మావాడు అన్నారు. అది సురసంగం అతని కూడా వాదమతిశైలి సురసంగం ఏం చేశారు? ఈ ఇంద్రుడు కొమ్ము కాశారు. కొమ్ము కాయటము చక్కటి తెలుగు పదం. కొమ్ము కాయటం అంటే వాళ్ళకి సపోర్ట్ గా నిలబడటం. అప్పుడు ఇంకా వాదం బాగా పెరిగింది. ఇప్పుడు ఏం జరిగింది? అదృష్టానికో దురదృష్టానికో ఒక రాజు వచ్చాడు. ఒక రాజు కాదు, వసువు. ఆ వసువు పేరేంటి? ఉపరిచర మహారా. చదువు వచనం. అట్టియడ కర్మకాండ విదుండగు ఉపరిచర వసువు సన్నిహితుండగుడు. వాడి కర్మకాలో లేకపోతే మరి ఎందుకు వచ్చాడు తెలుకో, ఈ కర్మకాండ బాగా తెలిసినటువంటి ఒక వసువు వచ్చాడు. అష్టవసువుల్లో ఈయన ఒక వసువు. ఆయన పేరేంటి? ఉపరిచర వసువు. ఆది పర్వం మీకు తెలియాలి. ఎవరన్నా విన్నారా ఈ ఉపరిచర వసువు పేరు? ఆదిపర్వం. ఆదిపర్వం అంటే ఇది 639 అంటే మీకు ఎప్పుడు ఏదో 39 ఘట్టంలో చెప్పాను. 600 రోజులు కాదులే, ఇంకా అందుకో ఎక్కడ వింటారంటే మాకేం గుర్తుంది అంటారు కదా, వినలేదు ఎప్పుడు ఎవరు. నానాసూన వితాన వాసనలనానందించు సారంగమేళానల్లదటంచు గంధబలి బల్కానంత పంబొంది ఓషానా సాకృతి తల్చే సర్వసు మనస్సౌరభ్యై. కొన్ని పద్యం ఎక్కడ విన్నట్టుందా? మీ స్మృతి పథంలో పోయింది. సరే కాని ఈ ఉపరిచర మహారాజు, ఉపరిచర వసువు
వల్లనే అసలు భారతం పుట్టింది. ఎందుకని భారతం పుట్టింది? సభాష్. ఇగో నీ ఒక్కదాని కోసంలో భారతం చెప్పాలమ్మా నేను. ఈ ఉపరిచర వసువు కూతురే సత్యవతి. ఆ సత్యవతి శంతనుడి భార్య. ఆ సత్యవతియే ఈ పరాశరత్ముడు అంటే వ్యాసుడి తల్లి. ఆ సత్యవతియే ఇప్పుడు మూలంగానే ఈ ధృతరాష్ట్రుల అంబిక వాళ్ళ మా నాన్నమ్మ. వాళ్ళకి ఇద్దరు కూతురు, విచిత్రాంగుడు, విచిత్ర వీర్యుడు. అసలు అక్కడ స్టార్ట్ అయింది ఈ సత్యవతి. సత్యవతి మత్స్యగంధి కాదు, దాసరాజు ఆవిడని పెంచుకున్నాడు. దాసరాజు ఆవిడని పెంచుకున్నాడు. అప్పుడు మనం ఈ కథంతో చెప్పుకున్నాం. ఇప్పుడు ఈయనకి ఈ పేరు ఎందుకు వచ్చింది? ఉపరిచరవసు అని. వాడికి విమానం ఇచ్చారు దేవతలు, వాడు చేసిన దాన్ని. కాబట్టి ఆ విమానం ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది పైన. ఆ విమానంలోనే అన్నీ ఉన్నాయి. వాడు కిందకి దిగాల్సిన అవసరం లేదు. భూమిలో ఏమేమి ఉన్నాయో వాడికి అన్ని అక్కడ ఉన్నాయి. కాబట్టి వాడు అక్కడే తిరుగుతూ వాడి తపస్సు అక్కడే చేసుకున్నాడు, సంధ్యావందనం అన్ని అక్కడే చేసుకున్నాడు. ఎలాగో అలా తిరుగుతుంది కదా అని వీడు స్వర్గానికి వచ్చాడు. స్వర్గానికి వచ్చేప్పటికి అక్కడ ఈ సీన్ ఏంటంటే ఇటు ముళ్ళు ఇటు దేవతలు కొట్టుకుంటున్నారు. ఈయన కర్మకాండ బాగా తెలిసినవాడు. అందుకని అందరూ అన్నారు, ఏమన్నారంటే, ఏమయ్యా నువ్వు చెప్పు, యజ్ఞం చెయ్యాలా వద్దా? ముళ్ళు చెప్పారు, నువ్వు చెప్పు, నిజం చెప్పు. కృతయుగంలో మహాదేవ కృతయుగంలో యజ్ఞం చేయొచ్చా? ఈ మంత్రం ప్రకారం ఇలా ఉందా లేదా అని మునులు చెప్పారు. దేవతలు ఏమన్నారు, ఏమయ్యా యజ్ఞం చేయాలా వద్దా? వాడి యోగం గురించి మాట్లాడాల. ఈ ఉపరిచరుడు ఏం చేశాడు? అందుకే మీరు ఎప్పుడైనా నిర్ణయం చెప్పేటప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు మీలో ఏమాత్రం ఆ డిస్క్రిమినేటరీ అప్రోచ్, ఆ డిస్క్రిప్షన్, విచక్షణ ఇంకా బతికుంటే, నేను అన్నది కాదు ఇప్పుడు, ఆ నిర్ణయం చేసుకునేటువంటి వాళ్ళు ఎలా ఎప్పుడు ఉండాలంటే, వాడు ఒక కాలు అగ్నిహోత్రంలోనూ ఒక కాలు మంచి గంధంలోనూ పెట్టి నిర్ణయం చెప్పేవాడు. లేకపోతే నిర్ణయం చెప్పేవాడు ఒకవైపుకి తిరిగాడు, న్యాయ వ్యవస్థ నాశనం అయిపోతుంది. ఈ మాట నేను ప్రతిరోజు మొత్తుకుంటున్నాను. అదే మాట నిన్న కాక మొన్న 600 మంది లాయర్లు మొత్తుకున్నారు. దే హావ్ రిటన్ డైరెక్ట్లీ రిటన్ టు సిజిఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాశారు వాళ్ళు. అయ్యా, న్యాయ వ్యవస్థ నాశనం అయిపోతుంది, న్యాయ వ్యవస్థ నాశనం అయిపోతుంది. ఎందుకు నాశనం అయిపోతుంది అంటే, నిర్ణయం చెప్పేవాళ్ళు ఒక పార్టీకో ఒక పర్సన్ కో పక్షపాతం వహించిస్తున్నారు నిర్ణయం అని. నేను కాదు, నేను చెప్తే మీకు ఎక్కలా. 600 మంది లాయర్లు వాళ్ళు మొత్తుకున్నారు. ఏమిటి ఇది? మనం కాదు, సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓ వాడు మొత్తుకుంటున్నాడు. ఏమిటి రాజకీయ రాజసూయ యాగం భారతదేశంలో? ప్రతిపక్షుల్ని బెదిరించి ప్రతిపక్షుల్ని అణచడమే ధర్మం అనుకుంటున్నారా? శ్రీరామ్ అనేటువంటి మాట పెట్టేసి ఆ మత్తులో ముంచేసి ఆలయాలు కట్టడమే ధర్మమా? ఆలయాలు కట్టడం ధర్మం కాదు, ధర్మంగా ప్రవర్తించడం ధర్మం. ప్రతిపక్షులను ఎంత నాశనం చేస్తారు చివరికి. ఈ రాజకీయ రాజసూయ యాగం చేయిస్తున్నారు. ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ. ఈ ఉపరిచర వసు ఏం చేయాలి? నిజం చెప్పాలి. కానీ దేవతలకి చెప్తే ఏదైనా మంచి జరుగుతుంది, వాడు దేవతల వైపు చెప్పారు. వాళ్ళకి ఒళ్ళు మండి గుమ్ముళ్ళు శపించి వదిలిపారు. దరిద్రం వదిలిపోయింది. వీడికి వసువు పోస్టు పోయింది. తర్వాత నానా భ్రష్టు పడ్డాడు. మనం ఆదిపర్వంలో నేర్చుకున్నాం. కావాలంటే ఆదిపర్వం చదువుకోండి. మరొక్క మారి చెప్తున్నాను, భారతము అయిపోవచ్చింది. ఇంకొక 26 ఎపిసోడ్స్ లో భారతం అవుతుంది. నిన్నే
మా తల్లి, మా వదిన పాపం ఎంతో ఆర్ద్రతతో నాకు ఫోన్ చేసింది. ఏమయ్యా నువ్వు భారతం అయిపోతుందని చెప్తుంటే దిగులుగా ఉందయ్యా, ఆ సమయం మాకు ఎలా గడుస్తుందో మాకు అర్థం కావట్లేదు. అదే మాటని పెద్దలు హనుమత్ సీతారామకృష్ణ శాస్త్రి గారు ఇవాళ పొద్దున్నదాన్ని, మీ వదిన చెప్పింది నేను చెప్పలేకపోయానండి, అలా అని నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. చాలు, ఇన్నాళ్ళు మాట్లాడించాలి, మౌనంలోకి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇప్పటికైనా విచక్షణ మనకి తెలియాలి. రాజకీయ సదరంగం కాదు ఆడటవలసింది. ఇప్పుడు చదవం. ఆ ఇరు తరంగుల వారు ఆర్యజన్యుని సాక్షిగా కోరి, అది ఆర్యజన్యుని, నువ్వు నిజంగా ఆర్యుడివి, నువ్వు సాక్షి చెప్పు నాయన ఉపరిచరు, ముందు కూడా ఒప్పుకున్నావు, నువ్వు చెప్పు, కృతయుగంలో యాగాలు చేయొచ్చా? ఈ వాళ్ళు చెప్తున్నారు. ఏం చేశాడు? దేవతలకి పక్షపాతంతో అతడు సాక్షిగా కోరిన అతడు పక్షపాతంబున పశు విశసనంబు కర్తవ్యం మరి పలికి అతపాతాళ అయిపోయింది. వాడు నెమ్మది తప్ప ఇక్కడ తిక్కన గారు ఇంకా ఎక్కువ చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ఆదిపర్వంలో నన్నయ్య గారు 42 పద్యాలు చెప్పారు దాని గురించి. వాడు ఎలా కింద పడిపోయాడు, అక్కడ భార్య దొరకల, ఇక్కడ సత్యవతికి తనకే జన్మించిందన్న విషయం కూడా వీడికి తెలియదు. చివరికి వాడు అలా అయిపోయాడు ఉపరిచరం. ఆ పైన ఉన్నటువంటి ఇంతవరకు ఇచ్చిన విమానం కాస్త కూలిపోయింది, మళ్ళీ పైన లేదు. కాబట్టి ఎప్పుడైనా నిర్ణయం చేసే అధికారులు, జడ్జెస్ ఎలా ఉండాలంటే, వాళ్ళు ఒక కాలు మంచి గంధం, ఒక కాలు అగ్ని. వాడు ఎవరైనా సరే, విరోధి అయినా విహితుడైనా ధర్మంగా చెప్పాలి, ధర్మం చెప్పాలి. ఇది ఈ దేశం రప్పం. ఈ దేశంలో మన 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 వాడు కొడుకైనా సరే తప్పు చేశాడు, శిక్షించాల్సింది. విరోధి అయినా మంచి పని చేశాడు, వాడిని మెచ్చుకోవాల్సింది. అది దేశం. దట్ ఈస్ ద ఫౌండేషన్, బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ సనాతన ధర్మ. మీరు సనాతన ధర్మం అంటే ఆల్ మై అని లాగి చెప్పేటువంటి రాజకీయ చతురతడు కలిగినటువంటి ఒక రాజకీయ కీటకం కాదు. జగన్నాటక సూత్రధారులు, నాటకాలడే జగన్నాటకులు కాదు. ధర్మం కోసం నిలబడేటువంటిది ధర్మం, గుర్తుపెట్టుకోండి. చెప్పండి అమ్మా. కావున హింసారహితమైన యజనంబు అది ఎప్పుడు కూడా పూజ ఎలా ఉండాలి? హింస లేకుండా ఉండాలి. నువ్వు హింసతో కలిపినటువంటి యజ్ఞము అది నీ మంచిది కాదు. అందుకే అశ్వమేధ యాగం అలా పడిపోయింది. హింసారహితమైన యజనంబు పూజనీయం బగుటకు నో డౌట్. పూజ ఎప్పుడు కూడా హింస లేకుండానే ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే సమయాచారం, మనం లలితాసనం చదువుతాం, సమయాచార తత్పర అంటే ఏమిటి? పరసమాచారంలో ఏం చెప్పారు? అర్చనావసరే పరుష సంభాషణం న కుర్యాత్. పూజ చేసేటువంటి వాళ్ళ నోటి వెంట ఒక పరుష వాక్యం రాకూడదు. ఎందుకంటే మీరు చదివే స్తోత్రాల్లో, మీరు చేసే మంత్రాల్లో కొన్ని అమృత అక్షరాలు అని ఉంటాయి. మీ కర్మకాలో ఇంకోటో ఆ అమృతాక్షరం చదివేటప్పుడు మనం కొంతమంది నేను ఇళ్లలో చూస్తానండి, అసలు ఏమే ఉసై ఎర్ర ఇంకోటి తప్ప అసలు మర్యాద పూర్వకమైన సంభాషణ ఉండదు. ఎక్కడ ఏదో అంటారు వాళ్ళు. ఈ పీఠం మీద కూర్చొని అంటారు, నాకు ఇష్టం లేక అంటలే, నువ్వు ఎక్కడ ఉన్నావని అనరు వాళ్ళు. ఏమి నువ్వు కొంచెం మర్యాద మాట్లాడలేవు, ఎంత వాడిని కొడుకు కావచ్చు, కొడలు కావచ్చు, కూతురు కావచ్చు, అల్లుడు కావచ్చు, నీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇంకోడు కావచ్చు, ఎక్కడ ఉన్నావంటానికి నోటు ముచ్చాలు రాలిపోతాయే. సంస్కారం నేర్పేది భారతం, పుణ్యం తెచ్చేది భారతం కాదు. కాబట్టి ముందర చక్కగా మాట్లాడు.
కాబట్టి ఇక్కడ ఏం చేశారు? హింస లేని యజనము మాత్రమే అది పూజనీయం, అది మాత్రమే చాకనీయం అనడంలో సంశయం లేదు. కాబట్టి ముందర మనం అందరము హింస అంటే కేవలం ఏదో పశువుల్ని బలివ్వడమే కాదు. మీ మాట వల్ల, నీ చూపు వల్ల, నీ చేత వల్ల, నీ ప్రవర్తన వల్ల ఎదటి వాళ్ళ మనసు నొచ్చుకోకుండా ఉండటమే. ఇది నువ్వు ముందర ప్రాక్టీస్ చేయి. అనుద్వేగతరం వాక్యం సత్యం ప్రీహితం చేయొద్దు. మీకు అందుకే భగవద్గీత చదవమని చెప్పారు. ముఖ్యంగా శ్రద్ధ, దైవాసుర సంపద విభాగ యుగము, శ్రద్ధాత్రయుగం. ఎందుకంటే కొంతమందిని చూస్తున్నారు, వాళ్ళు చక్కగా చదువుతుంటారు, చదువుతూ మధ్యలో ఏదో గుర్తొస్తుంది, ఎక్కడ ఎందుకు అంతకంటే ఆగే పూజలు చేయడం మానేసి ఏదో భగవన్నామం చేసుకుంటూ పెట్టారు. అది చెప్పండి అమ్మా. అట్లుగాక ఆట వెలది ఉంచ వృత్తి అయిన గుర్వీశ్వరోత్తముండు అట్లు ప్రాణరక్షకై ఘటించి స్వజనములను తాను భుజింపనుండి ఆ సత్తు అతిథికిచ్చే ఏమయ్యా చనదే పొగడ. ఒక విషయం చెప్పు, వాడు పాపం ఎన్నాళ్ళైంది అన్నది. అవాళ పొద్దున్నుంచి ఆయన భార్య, కొడుకు, కోడలు నలుగురు ఏరి తెచ్చుకున్నారు ఆ సత్తు అంటే ఆ పేల పిండి. ఆ పిండిని తిందామనుకుంటూ ఉండగా ఈయన వచ్చారు. అది వాళ్ళు ఎంతో భక్తిగా ఇచ్చేశారు. మనం తినటం ముఖ్యం కాదండి, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు తిన్న ప్రతిదీ ఏమవుతుంది తెలీదా? ఇన్నాళ్ళ మట్టి తిన్నది రేపు పొద్దున ఏమైపోతుంది తెలియట్లే. మీకు మిగిలేది ఏది అంటే మీరు ఎదటి వాళ్ళకి పెట్టినది. ఇది బాగా గుర్తుపెట్టు. కాబట్టి వాళ్ళు అలా ఇచ్చేసి చివరికి ఏమైపోయారు? బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. ఇవాళ తింటే ఇవాళ ఆకలి తీరచ్చు. శాశ్వతమైనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత పరబ్రహ్మలోక ప్రాప్తి కలగాలి అంటే ఆ సంస్కారం రావాలి. అందుకే భారత ప్రవచనం. ఈ ఆఖరి ఘట్టాల్లో భారతాన్ని ఎందుకు ఎన్నుకున్నాను? అది సంగతి. భారతం ఎన్నుకోవడం ఒక సాహసం. ఎందుకో తెలుసా? చెప్పడానికి కాదు, అవసరం అనుకుంటే హిమక్క చెప్తుంది ఎందుకు అది సాహసం. భారతం చెప్పడం అనేటువంటి ఏంటంటే ఇంతవరకు పెద్దవారు శాస్త్రి గారికి కూడా తెలుసు, అక్షరము ప్రవచనములో చెప్పిన వాళ్ళు భారతం రాసిన తర్వాత జరగలేదు. ఎందుకంటే భారతాన్ని మొత్తం చెప్పడం అంటే భయం అందరికి. భారతం అందరికి చెప్పడం అంటే భయం, ఏదో జరిగిపోతుంది. నేను కూడా ఏం జరుగుతుందో చూద్దామని ఇక్కడ చెప్తున్నా. అది అథెంటిక్ గా చాలా మంది మొత్తం భారతం చెప్పినటువంటి వాళ్ళు కూడా ఇన్ని ఘట్టాలను ఎగ్గొట్టేశారు. కానీ నేను ఎగ్గొట్టలేదు, భవిష్యత్తులో ఎగ్గొట్టాను. ఏమన్నా జరిగితే చూద్దాం, సిద్ధపడే నేను చెప్పాను. ఆయన చాలా మొండివాడిని సుమా, మీకు తెలియదు. చెప్పం అనిన విని జనమే చేయండు. ఇది నిజమేనండి. చూడండి, లేకపోతే మా తాతలు చేసిన మంచిది కదా అండి. తాతలు చేసిన ఆర్పాటం ఎవరికి కావాలరా? ఆర్పాటం కాదు కావాల్సింది శ్రద్ధ, భక్తి, వినయం, కరుణ. నేను మీకు ఖచ్చితంగా నేను చెప్తాను. అంటే ఎలాగో సందర్భం మీకు తెలుసు. అంటే ఇప్పుడు ఇవాళ వస్తాడు కావాలంటే రామ్ గోపాల్ గారు ఇదే ప్రదేశంలో గత చీఫ్ మినిస్టర్ కి దూరపు రిలేటివ్ డాక్టర్ అక్షరాల ₹1,00,00,000 తీసుకొచ్చి ఇచ్చింది నాకు. ఆ బ్రీఫ్ కేసు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆయన ఉన్నాడు ఇక్కడ, రామ్ గోపాల్. ఆ ₹1,00,00,000 మీద నేను ఇంకో ₹11 పెట్టి తిరిగి గిర్రా తిప్పి బయట పారేశాను. నేను ఇంకెప్పుడు ఈ ఇంటి గడప తొక్కద్దని చెప్పి. ఎందుకని? ఆ ఇవ్వడంలో వినయం లేదు, భక్తి లేదు, శ్రద్ధ లేదు. పైగా అది ఎటువంటి డబ్బో నాకు తెలియదు, అది నేను తీసుకుంటాను. ప్రేమగా
నన్ను పరమావధిగా కొలిచేటువంటి వాడు చల్లందైన పావరా ఇస్తే నాకు తీసుకుని ఇక్కడ పెట్టుకుని వస్తాను. ఎప్పటికైనా సరే అని చెప్తాను. పండైనా నేను పట్టుకుని తీసుకొస్తాను. నేను చూస్తాను వీళ్ళు భక్తిగా ఇవ్వలేదు అనుకున్నాను. నేను దాన్ని కనీసం స్పృశించడానికి కూడా మనస్కరం, నాకు ముట్టుకో బుద్ధి కూడా కాదు. అంతవరకు ఎందుకండి మీకు చెప్తున్నాను. ఇవాళ విషయం తీసుకోండి. ఇవాళ మీ అందరినీ నేను ఏదో 8:30కి పారు. ఒక అజ్ఞాత వ్యక్తి నాకు బట్టలు పెట్టి వెళ్ళిపోయారు. ఆ బట్టలు నేను కట్టుకోవాలి. మరి నేను కట్టుకుంటే ఎవడో కూడా చూడాలి కాబట్టి ఇప్పుడు మీ అందరినీ పిలవాలి. వాళ్ళు ఇచ్చిన దానికంటే ఇప్పుడు ఈ పార్టీ ఖర్చు నాకు ఎక్కువైంది. వాళ్ళ భక్తికి మెచ్చి ఆ బట్టలు ఇవాళ కట్టుకోబోతున్నాడు. లేకపోతే నేను కూడా పట్టణం చెప్పినట్టు కూటికి పేద కానీ కులానికి పేద కాదని చెప్పేసి ఇందులో ఈ శరీరంలో బ్రాహ్మణ్యం కంటే రాజస్వమే ఎక్కువ ఉంది. నేను ఊరికి అలా కనిపిస్తూ ఉంటాను. చాలా విధేయుడ కాదు, పరమ రాజస్వ వ్యక్తి. ఎందుకంటే ఆఖరిలో అయినా నా గురించి నేను చెప్పుకోకపోతే ఎట్లా. నేను ఇదిలో భక్తి లేదు తీసేయి. ₹1 వదులుకోగలిగిన నాకు 100-200 వదులుకోవడం పెద్ద లెక్క. పైగా అప్పట్లో నా పరిస్థితి తెలుసా, కట్టుకోవాలి, నేను ఫీజులు కట్టుకోవాలి, తీసుకోలేదు. గోపాల్ బాబు అలా వెళ్ళిపోయింది. పడి ఒక 5 నిమిషాల వరకు లేవాలి. ఏంటి గురువు గారి ఈ సంగతి అయ్యా. కాబట్టి మనకి ఎప్పుడూ కూడా నిశ్చలత చెప్పండి. మునీంద్ర నీ వచనంబులకు కూడా నువ్వు చెప్పింది ఒప్పుకున్నాను. లేకపోతే ఈయన ఏమంటాడు, మా తాతగారు అంత గొప్పగా చేసిన యజ్ఞం ఒక ముంగి సాక్షించడం ఏంటండి అని అయిపోయింది. నిజంగానే మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకని మా తాతగారు చేసిన యజ్ఞంలో హింస ఉంది, ఇందులో హింస లేదు. కాబట్టి ఇదే గొప్పది అని జనమేజయుడు ఒప్పుకున్నాడు. ధర్మ మార్గగతమైన ద్రవ్యంబు ఇంత భవ్యం సరే. ధర్మ మార్గంలో సంపాదించిన రూపాయి అది కోట్ల విలువ. అధర్మ మార్గంలో సంపాదించిన కోట్లు ₹1 సమానం కాదు. ధర్మం మీకు నేను చెప్పాను. వెంకటేశ్వర స్వామి డబ్బులు ఎలా తీసుకుంటాడో చెప్పాను నేను. కాబట్టి వెంకటేశ్వర మధ్యం చదువుకోండి. నేను చెప్పింది అబద్ధం అని మీరు అనుకుంటే, వెంకటేశ్వర స్వామి చేసే కానుకల్ని 3 భాగాలుగా చేస్తారు. మనం కాదు, అక్కడ ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు పైన. ఆయన అప్పు ఎందుకు తీరట్లేదో కూడా నిన్న మీకు చెప్పాను నేను. మనం వేసే కానుకల్లో మనం అంత దూరం వెళ్ళాము, మనం పాపం వేస్తాం. ఎందుకు వేసావా? ఊరికి వేసాం. ఆ డబ్బు మాత్రమే వెంకటేశ్వర స్వామి తీసుకుంటారు. తీసుకుని తన కుబేరుడికి అప్పు తీర్చుకుంటారు. నా కోరిక ఏదో తీరింది అంటే, ఇప్పుడు మా అబ్బాయికి జాబ్ రావాలి, లేదు నేను ఇల్లు కట్టుకోవాలి, నేను కారు కొనుక్కోవాలి, నేను ఇలా కనుక్కోవాలి. అప్పుడు నా కోరిక తీరింది కాబట్టి నేను నీకు ₹100 వేస్తాను. అది తీసుకుండు ఆయన ఏం చేస్తాడు, అది తీసుకుని ఆలయం మెయింటెనెన్స్ కి ఖర్చులకి వాడతారు. మరి కొంతమంది లక్షలు మింగేసి అందులో వేసేస్తారు. దాన్ని ఏం చేస్తారంటే, అది ఏమవుతుందంటే, ఇదిగో ఈ బిల్డు ఆక్రమణకి గురవుతుంది, అందులో మెయింటెనెన్స్ కి రాదు. కాబట్టి తినేది అన్యాయపు సొమ్ముని అన్యాయంగానే వాడు తింటాడు, వాడు పోతాడు, వాడి కాగితంలో వాడు పోతాడు. కోరికతో వేసేటువంటి వాళ్ళతో పాపం ఆయన తన భక్తులకి ఇస్తాడు. దాన్ని ఏ కోరిక లేకన్నా మనం వేసేదాన్ని ఆయన తీసుకుని ఆయన అప్పు తీర్చుకుంటాడు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, రేపు భవిష్యత్తులో మీరు వెళ్ళినప్పుడు ఏ కోరిక లేకుండా వేస్తే పాపం ఆయనకి తీర్చుకుంటాడు. అది సంగతి. అలానే మీరు కోరుకోవద్దని నేను అంటున్నాను. కోరుకోవాలి, మీ ఇష్టం, నాకేమో అనుకుంటాను. చెప్పండి. ఆ స్వస్థు దానం మనకు ప్రధానం బగుట ప్రస్ఫుటంబుగా ప్రకీర్తింపు. మీరు అన్యాయంగా
కాకుండా న్యాయంగా చేసి సంపాదించేటువంటి వస్తువు దానానికి చాలా అర్హం. అయితే మీరు నాకు ఇంకా ప్రస్ఫుటంగా ఇంకా స్పష్టంగా చెప్పండి నాకు అన్నారు. అంటే ఆ సమయమి వాసవ పౌత్ర పౌత్రులకు, వాసవుడు అంటే ఇంద్రుడు, ఇంద్రుడి యొక్క పౌత్రుడు. ఇంద్రుడి యొక్క పౌత్రుడు ఎవరు? అభిమన్యుడు. ఆయన పౌత్రుడు అంటే ఈ జనమేజయుడు. మీకు సీరియల్ ఇంద్రుడు, ఇంద్రుడు కొడుకు అర్జునుడు, అర్జునుడు కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడు కొడుకు పరీక్షిత్తు, పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు. ఇగో ఈ జనమేజయుడు చెప్తున్నారు. వాసవ పౌత్ర పౌత్రులకు జనమే వైశంపాయనుడు చెప్తున్నాడు ఇంకా కదా. తర్వాత అగస్త్య మహాముని ద్వాదశ వార్షిక యజ్ఞం. అగస్త్య మహాముని ఒకప్పుడు 12 సంవత్సరాలు యజ్ఞం చేశాడు. ఆ ప్రభావం గురించి చెప్తున్నారు మహానుభావుడు వైశంపాయనుడు. చెప్పడం శీసపద్యం. ఈ విషయమున ఎందు ప్రసిద్ధితం బరిగెడు, ఈ విషయమున ఎందు ప్రసిద్ధతం బరిగెడు, అట్టిది ధరణీనాథ వినుతేతిహాసంబు వినుము చెప్పెద. ఈ విషయంలో చాలా ప్రసిద్ధికి ఎక్కినటువంటి ఒక మంచి ఇతిహాసం ఉంది. ఆ ఇతిహాసం చెప్తాను విను అని చెప్పారు ఆయన. అగస్త్యుడు 12 ఏళ్ళు సువ్రతాభిరతి చేయు మహితాధ్వరమునకు దివ్యానుభావంబు కలయెట్టి పరమమునులు వేట్క ఋత్విజులై నిజ ప్రౌఢి అఖిల తంత్రములు ఆచరింప. ఆయన అగస్త్యుడు ఒకనాడు ఒక రోజు కాదు, 2 రోజులు కాదండి, 12 సంవత్సరాలు యజ్ఞం చేద్దాం ఉన్నాడు. 12 సంవత్సరాలు. అబ్బో, అగస్త్యులంతటి వాడు యజ్ఞం చేయడం అంటే మనం వెళ్ళకపోవటం ఏంటని ఋత్విజులు వాళ్ళంతటి వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞాలు మరి యజ్ఞంతో ఆగుతుందండి, మరి భోజనాలు, మరి అన్నదానాలు అన్నీ దానికి సరిపడుతున్నాయి కదా. సంపాదన అన్నీ నడుస్తున్నాయి, అయిపోతూ ఉంటే ఇలా కొన్నాళ్ళు నడిచాయి, కొన్ని ఏళ్ళు నడిచాయి, కొన్నాళ్ళు కాదు కొన్ని ఏళ్ళు నడిచాయి. నడిచిన తర్వాత ఆ సమయమున వర్షంపడయ్యే ఇంద్రుడు ఓషధులు. ఇంద్రుడు ఏం చేశాడు? ఈ అగస్త్యుడు ఏం చేద్దామో చూద్దాం అని అనుకుని ఆయన వర్షాలు కురిపించాలి. వికలత్వంబునుంది, దొరకట్లా, పంట చెరుకు దొరకట్లా, ఆహార పదార్థాలు దొరకట్లా, ఆహార కొరత ఏర్పడిపోయింది. అప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళందరూ అనుకుంటున్నారు, దానిని చూచి తపోధనులు అన్నదాన విధులు ఎట్లు చెల్లును. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అనుకుంటారు, పాపం ఇప్పుడు అగస్త్యుడు ఏం చేస్తారా, అన్నదానం ఎలా చేస్తాడు? అక్కడ కొన్ని వేల మంది ఉన్నారు, ఇక్కడ వర్షాలు లేవు, వర్షాలు లేకపోయినప్పుడు పాడి పంటలు లేవు. ఈయన ఎలా? అంతా భూమి బీట్లు వారిపోతోంది, వర్షాలు పడలేదు, ఒకటి వరుసగా 2-3 ఇయర్స్ పడలేదు అనుకుందాం. మరి ఎలా పాపం ఈయన ఎలా చేస్తాడు? ఇప్పుడు యజ్ఞమా మధ్యలో ఆపకూడదు, చేయడానికే ఎక్కడా లేవు అనుకుంటూ ఉండగా అయిపోయిందా? ఇతడు ద్వాదశ వార్షికం పైన దీక్షా విశేషంబు పొందినవాడు. ఇతనేమో 12 సంవత్సరాలు యజ్ఞం చేస్తానని దీక్షగా అక్కడ కూర్చున్నాడు ఆయన. ధర్మ మార్గగతం పైన ద్రవ్యంబు తక్క భక్తి. ధర్మ మార్గంలో దొరికినటువంటి ద్రవ్యమని తప్పితే ఇంకోటి ఎవడో రాజుగారు, గచ్చమని గారు నేను ఇస్తానండి అజవా అంటాడు. అది ధర్మ మార్గంలో దొరికిన ద్రవ్యమని మాత్రమే అగస్త్యుడు. ధర్మ మార్గంలో దొరికిన, బాగా ధర్మ మార్గంలో దొరికినటువంటి దాన్ని ఈయన వినియోగిస్తాడు. ఇక్కడ లేవు. వానయం కురియదు, వాన పట్టల్లా.
ఆహారం పాడి పంటలకే కొరత ఏర్పడింది. పోనీ ఎవడైనా ఇస్తా అంటే ఇచ్చిన ప్రతి వాడి దగ్గర ఈయన తీసుకోడు, ముందర వాడిని చూస్తాడు, ఏడు నీ పరిస్థితి ఏంటని అడుగుతాడు. నువ్వు ఎటువంటి వాడివి, వీటి దగ్గర తీసుకోవచ్చా తీసుకోకూడదా, తీసుకోవచ్చు అనుకున్నప్పుడే తీసుకుంటున్నాడు. మరి ఎలా ఈ పాపం ఈ ఈ కష్టాన్ని నుంచి ఆయన ఎలా గట్టెక్కుతాడని వీళ్ళు బాధపడ్డారు, ఆయన బాధపడ్డా. ఎందుకని? భగవంతుణ్ణి నమ్ముకుంటే భయం ఉండదు. నీకు భయం ఉందంటే నీకు భగవంతుడి మీద భక్తి లేదు. భయము భక్తి దే ఆర్ యాంటీథెటికల్ టు ఈచ్ అదర్. యాంటీథెటికల్ అంటే ఆపోజిట్. నీకు భయం ఉంది అంటే భక్తి లేదు, నీకు భక్తి ఉంది భయం ఉండదు. కానయం కురియదని ముచ్చరి తమలో పలుకులు ప్రతాపదీపితుండగు కుంభ సంభుండు. ఆయన చూశాడు. ఆయన ఏంటి, వీళ్ళందరూ వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు, ఏమిటి ఇలా ఉంది, ఏమిటి ఇలా ఉంది, ఏమిటి ఇలా ఉంది. ఇలా వాళ్ళు అనుకుంటూ ఉండంగా ప్రతాపదీపితుండు, తన తపో ప్రతాపము చేత వెలిగిపోయేటువంటి అగత్యుడు ఆయన తన దూరశ్రవణంతో విన్నాడు. విని వీళ్ళందరినీ పిలిచి వారలతో ఇట్లా నానా ఆయన మహామునులారా, ఈ యజ్ఞాన్ని చేయించడానికి వచ్చిన గుబ్బుల్లారా, మీరేమీ భయపడకండి. ఉత్పలమాల న్యాయము కలిగి అధ్వరమునందు విఘాతము పుట్టకుండా తోయగ కోటి పంచి హరి తుష్టుగా వృష్టి ఉన్నకున్నా అది చెప్పారు. న్యాయము కలిగి నేను ధర్మబద్ధంగా జీవితాన్ని గడుపుతున్నా. ధర్మం నా ప్రాణం. నేను ధర్మబద్ధంగా జీవితం గడుపుతున్నప్పుడు న్యాయముగా అధ్వరమును నేను చేసేటువంటి యజ్ఞానికి ప్రీతి పొంది ఆ ఇంద్రుడు ఆ హరి తుష్టి పొంది అంటే తృప్తి పొంది, వృష్టి అంటే వాన కురిపించలేదే అనుకో. అగత్యుడండి, మామూలు కావడే కాదు. ఇంద్రుడు వణికిపోయాడు ఈ మాటలకు. ఇంద్రుడు కథలాడిపోయాడు. ఈయనేదో మామూలు వాడు అనుకుని ఆయన ఎటువంటి వాడు, మొత్తం సముద్రాన్ని కేశవాయ స్వాహ అనేటప్పుడు నారాయణ స్వాహకి నీళ్ళు లేవు. వింధ్య పర్వతాలని వంచినటువంటి వాడు. కాశీ నుంచి ఆయన పాపం వెళ్ళిపోవాల్సి వచ్చింది. కాశీ నుంచి వ్యాసుడికి అగస్త్యుడిని పంపించేశారు. అది మనం కాశీ ఖండంలో ఎన్నోసార్లు ప్రస్తావించుకున్నాం. సరే, ఇక్కడ అందుకే మన కాశీలో వ్యాసుడు, అగస్త్యుడు, సుబ్రహ్మణ్యుడు వీళ్ళ ముగ్గురికి కనిపించదు ఎక్కడ, చెప్పండి. వృష్టి వనర్పకున్నా నేను చేసేటువంటి న్యాయమైనటువంటి యజ్ఞానికి ఆయన కూడా ధర్మాన్ని పాటించి ఆ మేఘాలని పంపించి వాన కురిపించాడా? సరే. కురిపించలేదా? వర్ణ అంటే హిందీలో లేదా అని వర్ణ. నేను అమరేంద్రుడు అనుకొని అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? ఇంద్రుడిని ఆ పదవిలోంచి తీసి వదల పారేసి నేనే ఇంద్రుడిని అయిపోతాను. అగంతే, ఇంద్రుడిని తీసి వదల పారేసి నేనే ఇంద్రుడిని అయిపోయి మహాద్భుత వృత్తి జగంబు రోచతం. అద్భుతంగా ఈ మొత్తం ఈ ప్రపంచాన్ని నేను కాపాడతాను. కర్మాన్ని, దైవాన్ని, గాయత్రి. అందుకే నా గాయత్రి ఆ పరం మంత్రం. బ్రాహ్మణులను చూస్తే దేశం వణికిపోయింది. దానికి కారణం గాయత్రి. గాయత్రి సామాన్యం చదవండి. సిపి బ్రౌన్ రాశాడు, ద అడ్వాంటేజెస్ ఆఫ్ డూయింగ్
సంధ్యావందన అని బుక్ రాశాడు సిపి బ్రౌన్, బీయింగ్ ఎన్ బ్రిటిషర్. చదవండి, అందులో అనేకమైనటువంటి వైదిక రహస్యాలు ఉన్నాయి సంధ్యావందనంలో. మీరు చెయ్యి ఇలా పెట్టడంలో, చెయ్యి ఇలా పెట్టడంలో, చెయ్యి ఇలా పెట్టడంలో అనేక వైదిక రహస్యాలు ఉన్నాయి. అవి మీరు అతను రీసెర్చ్ చేసి రాశాడు. మనం అవన్నీ చదవట్లే కనీసం. అది సంగతి. కాబట్టి ఇప్పుడు అగస్త్యుడు చెప్పాడు, నేనే ఇంద్రుణ్ణి అయిపోతాను, ఇంద్రుణ్ణి అయిపోయి ఈ జగాన్ని నేను రక్షిస్తాను అద్భుతంగా. కురిపించు, అందుకని ఇంద్ర వర్షం కురిపించు ప్లీజ్. మనకి కేవలం భిక్ష కోసమే ఈ చెయ్యి దాస్తుంది, ఎందుకంటే అది మన వృత్తి. దయ కోసం ఈ బ్రాహ్మణుడి చెయ్యి ఎప్పుడు దాచాలి, ఇది గుర్తుపెట్టుకోండి. భిక్ష కోసం చెయ్యి దాచాలి, ఎందుకని భవతీ భిక్షాంది. సుమతి శతకర్త అన్నాడు, ఒరేయ్ నువ్వు నాకు ఇవ్వదే ఉపనయనమ నాటి మాట ఉన్నది సుమతి అని. నేనెందుకు భయపడ, ఉపనయనం నాటి మాట ఉంది, భవతీ భిక్షాంది. మీ యద చింత తక్కువ, మీరే మీ మనసుల్లో బాధలు తీసేయండి. సమిత తపస్పరులారా, గొప్ప తపస్సు పరులారా, మీరు ఎందుకు బాధపడతారు? నేనేమైపోతానని మీకు దిగులుగా ఉంది. నా గురించి మీరు దిగులు పడకండి, నా గురించి మీరు దిగులు పడకండి. నాడు అగస్త్యుడు చూసారా ఎలా వచ్చిందండి అగస్త్యుడికి అంత ధైర్యం? తపస్సు గుర్తుపెట్టుకోండి, తపస్సు. కందబద్ది కాదేని త్రిజగముల బహుళోదార ద్రవ్య కోటుల ఉన్న ఉనికి మీ పాదముల పరిశ్రమలకు తప్పదు. ఏమిటండి ఇంద్ర పదవి మీరెందుకండి అన్నారు. పరిపూర్ణ పని చేద్దాం. ఇంద్రుడు ఏం చేయగలడు? ఈ భూమి మీద వానలు కురిపించకుండా భూమిలో అనావృష్టి చేయగలడు, అంతే కదా. కానీ ఈ 3 లోకాల్లో, పాతాళ లోకాల్లో, అటు స్వర్గలోకంలో నా హోమానికి తగిలినటువంటి పదార్థాలు కోకొల్లలుగా ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి మీ పాదాల దగ్గర నేను మీ పాద పరిసరాల్లో వేసేస్తాను. ఏది నేను ఇక్కడ కూర్చుని, నేను అక్కడికి వెళ్ళి ఏమండి పంపించానని అనకల్లా, నేను ఇక్కడి నుంచి ఒక కనుసగలితే సౌందర్యలహరిలో చెప్తారు, క్షణచలితయోర్ భ్రూలతికయో అని. క్షణచలితయోర్ భ్రూలతికయో, ఇది చాలా గొప్ప మాట. సౌందర్యలహరి 24వ శ్లోకం మీరు ఎప్పుడైనా చదివారు? జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్షపయతే. ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ అండి ఎప్పుడు అరవడు. మీరు ఒక కుటుంబం తీసుకోండి, ఇంకోటి తీసుకోండి, వాడు అలా చూస్తాడు, వెంటనే ఆ భార్య, ఆ భర్త, ఆ కుటుంబ సభ్యులు, లేకపోతే అడ్మినిస్ట్రేటర్ వాళ్ళు ఆ పని చేసేస్తారు. నువ్వు కరెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అంటే నువ్వు కళ్ళతోనే పని చేయించాలి. నువ్వు అరుస్తున్నావు అంటే క్వశ్చన్ లేదు అక్కడ. ఇక నిన్న చెప్పాను హలో అన్నావు అనుకోండి, ఓహో ఇప్పుడు ఈయన ఈ హలో అన్నాడంటే దీనికి ఇది అయి ఉంటుంది అని వెంటనే ఆవిడ తీసుకురావాలి. అలా మీరు ఉండాలి. హలో ఆ సమయంలో హలో అని ఎలా అంటాడు ఆయన? ఆ భార్యని ఎలా పిలిస్తే అలా పిలుచుకోవచ్చు. ఏమండి అనొచ్చు, ఎలా అనొచ్చు, సరే ఏదో మీ ఇష్టం. అలాగే శిష్యుడు, కరెక్ట్ నిజమైన శిష్యుడు ఎవరంటే మా గురుగారు తీస్తున్నారు అనాలి. అసలు వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఎలా ఉంది అంటే, ఇది కావాలి అని అడగండి అన్నాడు, వాళ్ళిద్దరు ఇచ్చేస్తానంటే. ఇది నా మాట కాదు, రామాయణంలో ఉన్నమాట. సీత అనేటప్పటికి వెళ్తున్నాను, చేసేసాను ఆ పని అనేది. మీరు చదవండి కావాలి, బాలకాండలో ఉంది ఇది. ఇప్పుడు సీత అన్నట్టు పక్క వేసాను అయితే
ఆ పక్క వెయ్యి అనడానికి ఆ సీత అనే మాటని ఎలా అంటాడో ఆవిడ ఊహించేస్తుంది. నువ్వు పిలిచిన రాదు కూడా ఏమిటి పిలిచారో అని వాళ్ళు అడిగారు అంటే సరే కానీ ఇక మాట్లాడటం అనవసరం కాదు, ఇంకెక్కువ మాట్లాడటం అనవసరం. వాళ్ళు తిప్పలేదు వాళ్ళు పడతారు. కాబట్టి ఇక్కడ క్షణచలితయోరు భ్రూలతికయో అని చెప్పినట్లుగా నేను ఇక్కడి నుంచి ఇలా చూస్తాను. స్వర్గం నుంచి అయ్యా మీరు పంపించేస్తానండి అగచులారు అని అంటారు వాళ్ళు. ఇలా పాతాళానికి చూస్తాను, వాళ్ళు అయ్యో మేము పంపించేస్తానండి అంటారు. ఆ పని చేస్తాను నేను, ఎందుకు బాధపడతారు అని. లేదా ఇంకోటి చెప్తున్నాను నేను, అంత చేయంగా వలయుని ఏంటండి, మన 12 యజ్ఞాలు ఇప్పటికే దాదాపు 6-7 సంవత్సరాలు అయిపోయినాయి. దీనికోసం మీరు 3 జగాల నుంచి తీసుకురావాలా, లేదా మీరు ఇంద్ర పదవి తీసుకోవాలా అని మీరంటే ఓ పని చేద్దాం. అనకులారా పాపం లేని ఓ తపోధనులారా, తన ఋత్విక్కులతో ఈయన మాట్లాడుతున్నాడు. ఉత్తర కురుభూములు ఆరబండి ఉన్నవి. చాలా చక్కటి తెలుగు మాట ఇది, ఆరబండి ఉన్నవి. అంటే బాగా ఉత్తర కురు భూముల్లో మనం ఉన్న ప్రస్తుత ప్రదేశంలో అనావృష్టి ఉంది, కానీ ఆ ఉత్తర కురు భూముల్లో బాగా పండున్నాయి. నేను ఇలా సంకల్పం చేస్తాను, ఆ పంటలన్నీ వచ్చి ఇక్కడికి వచ్చేస్తాయి. చాలా మీరు ఎందుకు దిగులు పడుతున్నారు దీనికి? ఇది చాలా చిన్న విషయం. నిజంగా మీకు ఒక మానసిక పరిణతి వచ్చింది అనుకోండి, ఎంత సమస్య వచ్చినా ఏమైంది అంటే నువ్వు కదలకుండా వింటావు. సంవత్సరంగా నువ్వు ఇలా కదిలిపోయావు అనుకో, నీకు అసలు పరిణతి ఇంకా రాలేదని దాని అర్థం. సైకాలజీ జిడ్డు కృష్ణమూర్తి గారు అన్నమాట. ఒక సమస్య వచ్చింది ముందర దాన్ని వింటావు, ఎందుకంటే నువ్వు కదిలిపోతే అసలు సమస్యను నువ్వు వినలేవు. అందరు సమస్య విను, ఏమైంది అప్పుడు దెన్ ట్రై టు అనలైజ్ దెన్ అరైవ్ ఎట్ ఎ సొల్యూషన్. యాగకాలోచితాన్నమునకు వలయు ధాన్యములు తలపున వచ్చు. నేను తలుపుకుంటే చాలు, యాగమైపోయిన తర్వాత ప్రతిరోజు యాగమైపోయిన తర్వాత మనకి ఎంత అన్నం కావాలో నేను ఇక్కడ తలుచుకుంటే ఆ ఉత్తర కురు భూముల నుంచి ఇక్కడికి మనకు వచ్చేస్తుంది. చాలా అని పలికి వెండి కందపద్యం. ఆ జాలి ఎలా ఏమండి, అక్కడి నుంచి మనం తీసుకొచ్చి వాళ్ళు ఏమైపోతారు, ఎందుకులేండి అని మీరంటే నిర్మల బీజ చూడండి. ఈయన ఇప్పటికి 4 ఆప్షన్స్ చెప్తున్నాడు. మొదటిది, నేనే ఇంద్రుని అయిపోతాను. 2, 3 లోకాల్లో ఉన్న తెప్పించేస్తాను. 3, ఉత్తర గురు భూములో చెప్తాను. ఇది కూడా ఎందుకంటారా, 4వది ఆప్షన్ చెప్తున్నాను వినండి. నిర్మల బీజ హవిస్తంత్రం ఏను ప్రీతి వనర్పంగా జగతి పరుపునం చడునే జనంబు చడునే జనంబు. నా యజ్ఞం చెడిపోతుందా? చడునే జన్నం యజ్ఞం, నా యజ్ఞం భద్రం అవుతున్నా. ఏటికి భగవాన్ ఎందుకు బాధ, ఎందుకు బెంగ? ఇవేవి వద్దంటారా, నేను విత్తనాలతో యజ్ఞం చేసేస్తాను. చెయ్యొచ్చు అని చెప్పారుగా, విత్తనాలు 3 సంవత్సరాల నాడు ఉంటే అవి చేసేయచ్చు. విత్తనాలతో చేస్తాను నేను, అయిపోతుంది. అంతేగాని నేను నా యజ్ఞం చెడిపోతుందా, నా యజ్ఞం భగ్నం అవుతుందా? దిగులు పడకండి ఏ ఋత్వికులారా, మీరు మీ పనులు మీరు చేసేయండి అనేటప్పటికీ ఈ మాటలు విన్నాడు ఇంద్రుడు. అడిలిపోయాడు, గచ్చగచ్చలు అడిపోయి ఈయన పరీక్షించి ఇంద్రా రక్షించు అంటాడు అనుకున్నాడు. బ్రాహ్మడి చేతులు జోడింప కేవలం భగవంతుడు ఉండాలి, ప్రార్థించవు. గుర్తుపెట్టుకోండి. అనవిని నీవు ధర్మగతి సంసిద్ధ వస్తుదాయిని, నీవు ధర్మగతి వస్తు సంసిద్ధదాయిని, నిరవధ్య తపం వ్యయముగా
చూసారా, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తపస్కులు అంటున్నారు, నీవు ధర్మగతి ఇది చాలా ప్రతి అక్షరం నేర్చుకోవాలండి. నీవు ధర్మగతి సంసిద్ధ వస్తుదాయి, నీవు ధర్మ మార్గంలో వస్తు సముదాయాన్ని ఇచ్చేవాడు. అయితే నిరవధ్య తపము వ్యయముగా. నీ తపస్సును ఎందుకయ్యా వ్యయం చేసుకుంటావు? నువ్వు ఈ పని చేయాలంటే నువ్వు తపస్సును కొంచెం ఖర్చు పెట్టాలి. ఏది, ఇంద్రుని తీసేసి ఆ పదవిలోకి నువ్వు వెళ్ళడానికి, 3 లోకాల్లోంచి ఉన్నావు ఇక్కడ తెప్పించడానికి, లేదా ఆ కురు భూముల్లోంచి తెప్పించడానికి పోయి విత్తనాలు కొంచెం వద్దు, అవేమీ వద్దు. నువ్వు తపస్సు, మన తపస్సును వృధా చేసుకోకూడదు. అంతే, తపస్సును ఎప్పుడు వృధా చేసుకోకూడదు. అది సంగతి. అందుకే మహానుభావులు కష్టపడతారు, కానీ ఈ కష్టంతో తన కష్టాన్ని తీర్చుకోమంటారు ఈ తపస్సు వాళ్ళు. రమణ మహర్షి తనకున్నటువంటి దీంతో తన సర్కోమాన్ని పోగొట్టుకోలేడా? ఎంతో మంది ఆయన ఆశ్రయించి బాగుంది పడిన వాళ్ళు. రామకృష్ణ పరమహంసకి ఆయన క్యాన్సర్ తప్పించుకోలేడు, తప్పించుకోడు. ఈ తపస్సు వివేకానంద స్వామి అనేక సార్లు అడిగాడు ఆయన, ఏమండి మీరు కాళీమాతతో రోజు మాట్లాడతారు కదండి, మీరు మాట్లాడండి, దీని గురించి ఏదో మాట్లాడండి. మాట్లాడతారు. ఏమన్నా అరే వాళ్ళు మర్చిపోయారా, ఏదో మాట్లాడేది, మళ్ళీ మళ్ళీ ఈ రోజు తగులుకుంటున్నాడు ఈ వివేకానంద. ఒకరోజు అడిగాను రా, ఏముందండి ఎప్పుడు తీసేస్తానండి, తగ్గించేస్తానండి. ఇప్పుడు రామకృష్ణ పరమహంస అన్నమాట, చదవండి రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర. ఈ ప్రపంచంలో ఇంతమంది నోళ్లతో తినేది నువ్వు కాదా? నీ నోరుతో నువ్వు తినేదే నువ్వా? ఇంకా నీ శరీరము నేను అనే భావన నీకుందా? ఇది కాళీమాతతో మాట్లాడే స్థితికి వచ్చిన తర్వాత కూడా నేను శరీరము, ఇది బాగుండాలి అనే భావన నీకుంది. ప్రపంచం అంతా నువ్వు యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచమై పశ్యతి అని కదా. అన్నిట్లోనూ భగవంతుడిని చూడగలగాలి కదా. అన్నిట్లోనూ భగవంతుడు అంటే ఎవరు? నువ్వే కదా, అహం బ్రహ్మాస్మి కదా. దీన్నే షడ్భావ సమాధి అంటారు. అంటే అన్నిట్లోనూ నువ్వు చూడగలిగినప్పుడు, ఇదే మీకు క్రిస్టియానిటీలో అట్లా వచ్చి ఉంటే చాప్టర్ 3 గాస్పల్ ఆఫ్ జాన్ 42, I am he, if you do not believe that I am he, you will die in your sins. బైబుల్ చదివారా? కాబట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్ళినవి అక్కడ రాసినవి, అక్కడ కొత్తగా ఏం లేవు. నేను చదివాను బైబుల్, నా దగ్గర బైబుల్ ఉంటుంది, ఇప్పుడు కాళ్ళు చదవండి, నేను చదివి వినిపిస్తాను. కాబట్టి 99 principles of the Bible are borrowed from Hinduism. దీని కరెక్ట్ గా, I am he, if you do not believe that I am he, you will die in your sins. Gospel of John 42. ఇప్పుడు నువ్వు అందరిలో భగవంతుడు, ఆ భగవంతుడే నువ్వు అంటే అది కూడా నువ్వేగా, అక్కడ తింటున్నావుగా. మళ్ళీ ఈ శరీరంతో తింటేనే నువ్వు తిన్నట్టే. ఏది ఇంత ఖాళీతో మాట్లాడుతూ కూడా ఇంకా నీకు పనిదే ఉందిరా అని నన్ను తిట్టిందిరా నాయన. వివేకానందుడు తింటుంటే నేను తిన్నట్టే, ఆ రూపంలో నేను తింటున్నాను అని చెప్పాడు వివేకానందుడు. మాట్లాడటం ఈ షట్ హిజ్ మౌత్. సరే, కాబట్టి ఇక్కడ ఆ తప్పులు ఉన్నాయి. ఎందుకంటే మీ తపస్సులు ఎందుకంటే వృధా చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనకేదో కష్టం వచ్చింది, నేను తపస్సు చేసేసి పోగొట్టేస్తానంటే తపస్సు అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు ఈ కాస్త ఊపిరి ఆగిపోయిన తర్వాత నువ్వు ఒక్కడివే వెళ్ళిపోవాలి. అప్పుడు ఎవ్వడు రాడు నీతో. అప్పుడు వచ్చేది రెండే, నువ్వు చేసిన పుణ్యము, నువ్వు చేసిన పాపం. ఎవడొస్తాడు? ఎవడు? మాయామేయ జగంబె నిత్యమని, మాయామేయ జగంబె నిత్యమని సంపావించి ప్రాణంబుండు నందాక నా ఇల్లాలు నా పుత్రుడని ఎంతో ఎంతో అల్లాడిన ఈ శరీరము
ఇప్పుడిందున్ కట్టెలన్ కాలుచో ఆ ఇల్లాలును రాదు, పుత్రుడును తోడైరాడు సంరక్షింపగన్. వదిలి పారేస్తారు, చేతులు దులుపుకుంటారు. అనుబంధం, ఆత్మీయత అంతా ఒక పూటకం. ఆత్మశుద్ధికై మనుషులు ఆడుకునే నాటకం. అది సంగతి. ఎవడెవడికండి, నువ్వు లేకపోతే నేను, నువ్వు లేకపోతే నేను లేను అన్నవాళ్ళు ఏమైపోతున్నారు? హాయిగా ఉంటారు. చెప్పండి. నీకేల వాసవుపైకి ఇంకా. అయ్యా అగస్త్య మహర్షి, ఇంద్రుడి మీద మీకు ఎందుకండి అంత కోపం? వదిలేసి అఖిల జన ధనం ఆహరించకొననే, మొత్తం 3 లోకాల్లో ఉన్న ధనం మొత్తం తీపిచ్చేస్తానన్నారు. అది ఎందుకండి? అది కూడా వద్దు. ఉత్తర కురుభూములందరి ఉత్తర కురుభూములందు ధాన్యములుగా, మీకు ఉత్తర కురుభూముల నుంచి తీసుకొచ్చిన ధాన్యం మీకెందుకండి అగస్త్య మహర్షి? సన్మాన్య బీజ హుతములందు ఫలేచ్ఛ యోజింపనేలా. సన్మానం అంటే బీజముల చేత నేను చేసి ఆ ఫలైదో వస్తుంది అనుకోవడం ఎందుకండి? అవేం అక్కర్లేదు. మాకు కూడా తపస్సు ఉంది. మా సుకృతములో మాకు కావలసిన అన్నాన్ని మేము పుట్టించుకుంటాం. మాకై తిన్ని తిరంగులయందు మా కోసం ఇన్ని రకాలుగా ఆలోచిస్తుంది నీ మనస్సు. ఎందుకండి? దీని నిశ్చయముగా చేసి సుఖి నువ్వు నిశ్చయించుకో, మీరు హాయిగా సుఖంగా ఉండాలి అన్నారా. మేము మా చేసినట్టు సుకృతముల తెచ్చుకొందు సులభములుగా వలయు ఆహారం. మా సుకృతములను ఆధారంగా చేసుకొని మాకు కావాల్సిన ఆహారాన్ని మేము తెచ్చుకుంటాం. యజ్ఞం ఆపకంగా చూస్తాం. లోకవందనీయ, లోకము చేత వందని చేసుకోవాలి. తర్వాత టైం ఎంత? 8:21. 8:28కి ఆపేయాలి. ఎందుకంటే ఇవాళ కాదు బహుశా, అంటే ఇవాళ కొంచెం అన్యథా విషయాలు కొన్ని ఎక్కువ వచ్చాయి కదా. ఇది ఆఖరి పద్యం. ఎన్నోది ఇది? 269. ఓకే, 270 దగ్గర ఆపేద్దాం. రేపు కంప్లీట్. అని సల్లాపము చేయుచుండా అనేకాంబోధ జాలంబుల పరిచయం పెద్దలు. ఇది విన్నాడు బాగా ఇంద్రుడు. అనేక అంబుదములు, ఒకటి కాదు, అనేక అంబుదములు అంటే మేఘములు, అనేక అంబుదములు నీళ్లతో నింపి ఒరే మన ముందర అక్కడ ఆయన దగ్గర కురవంటారు బాబు అని పంపించేశాడు. ఎవరు? ఇంద్రుడు. పంపించి పెద్దగా కురవర్షంబులు కురియంగా పర్జన్యుడు ఆపృద్ధ తాను ఆచార్యుడు పురస్కరించుకొని, ఈయన బృహస్పతిని ముందర పెట్టుకుని ఈయన వెనకాలగా వచ్చాడు. ముందర ఇంద్రుడు రాలా, ముందర బృహస్పతిని తీసుకొచ్చాడు. పెట్టి ఈయన వెనకాల వచ్చి గురు నన్ను కావవే అనుచు, అయ్యా అగస్త్య మహర్షి నన్ను రక్షించారు. మునిశార్ధులని కానవచ్చే అంటే మునుల్లో సింహం లాంటి, పులి లాంటి ఆ అగస్త్యుని చూడటానికి వచ్చాడు ఆ ఇంద్రుడు. భక్తియుంతోపగా, అగస్త్యుడి పట్ల వినయము భక్తి. దేవతలు కూడా నమస్కరించినటువంటి మునులు తిరిగినటువంటి భారతదేశం. దానికి కారణం మంత్రం, జపం, తపస్సు, బ్రాహ్మణ్యం. గుర్తుపెట్టుకోండి, అది బ్రాహ్మణ్యం అంటే. ఉత్తలమాల వచ్చిన గారవించి ఆయన గౌరవించాడు ఇంద్రుడు. అగచ్చాడు, నన్ను 2 సంవత్సరాలు ఇబ్బంది పెట్టా అనలేదు. ముందర ఆయన గౌరవించేసి అనవద్యపుడు అర్చనలు ఇచ్చి, అంటే దెప్పి పొడుపులు లేకుండా చక్కగా ఆ ఇంద్రుడిని అర్చన చేసి సంయములు మెచ్చగా అబ్బాయి 2 సంవత్సరాలు ఇబ్బంది పెట్టిన వాడు వచ్చిన ఆ మాట ఒక్కటి కూడా అనకుండా ఆయన అర్చన చేస్తాడు. ఇదే మనకి సుమతి శతకర్త ఎప్పుడు అయిపోయింది. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు
పరిసుమతి. శాంత సద్వచన లీల శాంత సద్వచన లీల ప్రమోదమునర్చి ప్రమోదమర్చి శాంతముగా మంచి మాటలు ఆ ఇంద్రుడికి ఆనందం కలిగజేసి ఆతనింపుచ్చే సురేజ్యయుక్తముగా సురోజ్యయుక్తము బోడిగా క్రమ్మర బేల్పు వీటికి ఆ సచ్చరితుడైన అగస్త్యుడు మళ్ళీ ఆయన అమరావతికి పంపించేశాడు. పెళ్ళైన అంతే తప్పితే ఆయన ఏం అనలేదు అగస్త్యుడు. లోకమును సంతసమందే వెలింగే జనం. లోకాలు కూడా సంతోషించారు, అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అలా అగస్త్యుడి 12 వర్షాలు పూర్తి అయిపోయిందండి. మనం ఇవాళకి నివేదన పెట్టేసుకున్నాం. ఆహూతులు అందరూ వచ్చేసారు. మా చిన్నక్క మీరు పెట్టండి. మా చిన్నక్క చేత పెట్టించమ్మా. రండమ్మా రండి బాగా రండి. రండి నివేదన పెట్టండి. అక్కడ ఒక స్టూల్ లాంటిది కింద కూర్చోండి. మా శ్రీకృష్ణ నువ్వు చెప్తా మంత్రం నేను చెప్పను. నేను చెప్పను. ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి నైవేద్యం ఓం భూర్భువస్సువః సర్వచైతన్య రూపాందామాద్యాం విద్యాంతమే బుద్ధిం జ్ఞానం ప్రచోదయాత్ సత్యం అమృతం ద్వాజ్ఞాన పరిషామి అమృతోపస్సు అమృతోపస్సరణమసి. ఓం 16 సహస్ర భార్య పుత్ర పౌత్ర అష్టపట్ట మహిషి పరివృత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. ఓం ఏంటమ్మా కాశ్మీర ఫలం ద్రాక్షాఫలం బహుబి అది ఏమిటది అంతే కదా ఫలేమో. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ. బాగుంది, ఎవరు శంఖమవుతున్నారు, బాగుంది. బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి ముఖే ఆచమనీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి తాంబూలచర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మంగళమహా నీరాజన దీపం. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్న లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవదానీక బ్రాహ్మణ గోగణాపి నిర్వాణ సంభాయక ఆనందమంగళ కర్పూర నీరాజన దీపం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి. నమస్కరోమి. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ హర. ఆదివర్ణము చామరమయ్య తల్లి బ్రహ్మణం. హారికి నంద గోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి
భక్త దుఃఖ పరిహారికి గోపనితం విని మనోహారికి దుష్ట సంపదపహారికి ఘోష కుటీపయో ఘృతాహారికి బాలగ్రహ మహాసుర దుర్వనిత ప్రహారికి చామరం విజామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యా పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా పుత్రా పుత్రిణ సంతు పౌత్రిణః అధనా సదనా సంతు జీవేమ శరదాం శతం మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షन्तు సర్వే జనాన్ రక్షन्तు సర్వ శివ పరివారస్య ధర్మబద్ధ మనోరథ ఫల సిద్ధిరస్తు కరోనా నివారణోస్తు అధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమిస్తు గురవే కుసుమాంజలి మహాదేవ 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 మాస్టరు మహాదేవ 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 శాస్త్రి గారు మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత మీకు అమ్మగారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. మహాదేవ 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 గురువు గారు. Thank you.